హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ షర్మిల. నేనైతే ఏజియో నుంచి తీసుకున్న 4 కుర్తీ సెట్స్ అయితే రివ్యూ చేస్తున్నాను. లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఏజియో నుంచి తీసుకొని ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయినని. అవన్నీ బిలో 700 తగ్గట్టే ఉంది క్వాలిటీ కూడా. అది నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. డిసప్పాయింట్ ఏం లేదు, ఆ కాస్ట్కి అదైతే చాలా వర్త్ అని చెప్తాను నేను. ఆ కాస్ట్కి ఆ డ్రెస్సెస్ చాలా వర్త్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, నేనైతే వద్దని చెప్పను. క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ ఓకే, ఆ కాస్ట్కి తగ్గట్టే ఉంది. మరీ అంత హై క్వాలిటీ అయితే లేదు. అండ్ ఏజియో నుంచి ఫస్ట్ టైం కదా, మరీ అంత కొంచెం తక్కువ క్వాలిటీతో రావడం, అందువల్ల నేను డిసప్పాయింట్ అయ్యానని చెప్పాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఆ కాస్ట్ అయితే వర్త్. అయితే 1000 బిలో చూపిస్తున్నాను. 1000 బిలో కుర్తీ సెట్స్ అయితే చూపిస్తున్నాను. అవన్నీ చూపించాను కదా, నచ్చలేదని రిటర్న్ పెట్టేశాను. అయితే ఈ రోజు మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట, నచ్చాయని చెప్పి. ఇవి అన్ని 1000 బిలో అనమాట. ఇది మాత్రం క్వాలిటీ చాలా సెట్స్ అయితే రివ్యూ ఇస్తున్నాను ఈరోజు. ఈ 5 కుర్తీ సెట్స్ అయితే రివ్యూ ఇస్తున్నాను. ఏంటక్క ఇన్ని పర్చేస్ చేస్తున్నాం అనుకుంటున్నారేమో. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను అన్నీ ఒకేసారి తీసుకుంటాను, అవే ఫెస్టివల్స్కి వేసుకుంటా, ఒకేషన్కి ఉన్నాయి కదా అని ఒకేసారి ఓపెన్ చేశాను, ఒకేసారి వేసేసుకున్నాను చెప్పాను కదా. అలాగే లాస్ట్ టైం తీసుకున్న వీడియోలో అయితే నేనైతే ఏం ఉంచుకోలేదు, నాకైతే ఏం నచ్చలేదని చెప్పాను కదా, అందుకోసమని అన్నీ రిటర్న్ పంపించేశాను. ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ నేను ఉంచుకున్నాను. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా అయిపోయింది అనమాట. వీడియో చేయడానికి ఖాళీ లేక చేయలేదు, అందుకోసమని ఇప్పుడు చేస్తున్నాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మెరూన్ కలర్. ఫస్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ కుర్తీ సెట్ అనమాట, 3 పీస్ సెట్. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఇదిగోండి, నేను ఒరిజినల్ పిక్స్ కూడా పోస్ట్ చేస్తాను పక్కన, అంటే మీకు కూడా తెలుస్తుంది కదా నేను ఏ డ్రెస్ ఆర్డర్ చేస్తానో అది ఏ విధంగా వచ్చింది అనేది. ఇదిగోండి, ఇదంతా గోల్డ్ థ్రెడ్ వర్క్. ఇదంతా గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్ 3/4 ఇచ్చారు ప్లెయిన్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్డ్ అనమాట, క్రష్డ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. ఇదిగోండి, మధ్యలో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఇది కూడా గోల్డ్. అండ్ కిందనైతే ఏమి ఇవ్వలేదు. ఇది టాప్. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇదిగోండి, ప్యాంట్ పైన మొత్తం ప్యాంట్ కూడా క్రష్డ్ ఫ్యాబ్రికే ఇచ్చారు. కిందన మాత్రం ఇదిగోండి ఇలా వర్క్ అయితే వచ్చింది. ప్యాంట్ కూడా చాలా బాగుంది. అండ్ చున్నీ, ఇదిగోండి, దానికి చున్నీ, ఆ డ్రెస్కి చున్నీ ఇలా ఇచ్చింది. మొత్తం మిర్రర్ కాదు ఇదేమి, జస్ట్ అక్కడక్కడ స్టోన్స్లా ఉన్నాయి. ఇవి ఉంటాయి కదా, చెమ్కీలు అంటారు కదా, అలాగా ఆ టైపు. ఇది వచ్చేసి లేస్, మొత్తం బోర్డర్ మొత్తం లేస్తో వచ్చింది. మధ్యలో అంతా థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చింది. అండ్ ఇది కూడా చాలా బాగుంది. లెంత్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఇదిగోండి, బ్రాడ్ మాత్రం పెద్దది వచ్చింది. అండ్ లెంత్ కూడా బాగానే వచ్చింది. నాకు ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు, ఇంకా ఎక్కువైతే ఇంక రోడ్లు అంతా ఈడ్చుకొని పోవాలి మనం. అండ్ ఫస్ట్ డ్రెస్ అయితే ఇది. ఫస్ట్ డ్రెస్ కూడా నేను 10 out of 10. సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది మోస్ట్ ఫేవరెట్. చూడడానికి ఎలా వస్తుందో అనుకున్నాను, అంటే ఈ మధ్య ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట, మ్యారేజెస్ అవి ఉన్నాయి. మ్యారేజెస్కి హెల్దీ ఫంక్షన్స్ అవి ఉంటాయి కదా, నాకు అసలు ఎల్లో డ్రెస్ లేదు. అందుకోసం అని చెప్పి అయితే ఎల్లో డ్రెస్ ఆర్డర్ చేశాను అనమాట. కానీ ఇది ఎల్లోలా కాదు, లెమన్ ఎల్లో ఉంటుంది కదా, లెమన్ ఎల్లో టైప్ అనమాట. ఇదిగోండి, చేతులకి అయితే లేస్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వీ షేప్. ఇదిగోండి, ఈ కలర్ చూసారా, ఇది డ్రెస్. ఇది వచ్చేసి ఆఫ్ లైనింగ్ వచ్చింది, ఫుల్గా రాలేదు కానీ ఆఫ్ లైనింగ్ వచ్చింది. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఆర్ట్ సిల్క్ అంటారు కదా, ఆర్ట్ సిల్క్ టైప్ అనమాట. ఇదిగోండి, మధ్యలో ఫ్లవర్స్ కూడా ఇలా ఇచ్చారు. ఈ కలర్ ఉంది కదా, బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ దుప్పటా ఇచ్చారనమాట. ఇదిగోండి, అసలు హైలైట్, డ్రెస్కి హైలైట్ చున్నీ. ఇదిగోండి, ఇది డ్రెస్ టాప్ అండ్ చున్నీ. ఇది 100 out of 100 కన్ఫర్మ్. నాకు ఇదైతే మాత్రం చాలా బాగా నచ్చింది. లెంత్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. ఇదిగోండి, లెంత్
చాలా ఎక్కువ ఇచ్చారు లెంత్. అండ్ ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వచ్చింది. అంకల్ బెల్ట్. దీనికి పాకెట్స్ ఏం లేవు, ఈ డ్రెస్ కి అయితే పాకెట్స్ ఏం లేవు. డ్రెస్ కలర్ అయితే వైన్ కలర్ అన్నమాట. చూడడానికి డ్రెస్ అంతా డల్ గా, క్వాలిటీ మాత్రం హైలైట్. అండ్ మన స్కిన్ టోన్ కి ఈ డ్రెస్ చాలా బాగా సూట్ అవుతుంది. అంటే మనల్ని డామినేట్ చేయదన్నమాట డ్రెస్. చాలా లుక్ వస్తుంది మనం వేసుకుంటే, క్లాస్ లుక్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట. గోల్డ్ అండ్ వైన్ కలర్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు మొత్తం. వి షేప్. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్సే. అండ్ లైనింగ్ కూడా ఫుల్ ఇచ్చారు. మిగతా వాటన్నిటికి ఆఫ్ ఇచ్చారు కదా, దీనికి మాత్రం ఫుల్ ఇచ్చారు. అండ్ ప్యూర్ కాటన్ లైనింగ్ కూడా. వేసుకుంటే మాత్రం కంఫర్ట్ గానే ఉంటుంది. నాన్ కంఫర్ట్ గా మాత్రం అస్సలు ఉండదు. ఇదిగోండి, మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ ఇలా ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో. అండ్ ఇది ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. వేసుకొని కూడా చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. చున్నీ వచ్చేసి ఇదిగోండి, ఇది కూడా థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్స్ తో, స్టోన్స్ ఉంటాయి కదా ఇలా, దీంతో వచ్చింది మొత్తం చున్నీ. దాని వెనక్కి చున్నీ కూడా చాలా బాగుంది. వేసుకొని చూపిస్తాం మీకు మళ్ళీ. స్ట్రైట్ కట్ ప్యాంట్. అండ్ ఇదిగోండి వెనకాల బెల్ట్, ఫ్రంట్ ఎలాస్టిక్. ఇది కాటన్, ప్యూర్ కాటన్ లో తీసుకున్నాను ఇది. ఈ కాస్ట్ కి అయితే ఇది చాలా వర్త్ అంటే వర్త్ అని చెప్తాను. ఇదిగోండి, నెక్ అంతా ఇలా వీ షేప్ లో వచ్చింది. మొత్తం లేస్ అన్నమాట. ఇదంతా లేస్ వర్క్. మధ్యలో ఈ రెడ్ అండ్ వైట్ ప్రింట్ అంతే, ప్రింట్. ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇలా ప్రింట్ తో ఇచ్చారు 3-4 టైమ్స్. చూడండి, అంబ్రెల్లా టైప్. ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్, ఫుల్ ఎలాస్టిక్. ఇదిగోండి ఎలా ఇచ్చారు. కాటన్, ప్యూర్ కాటన్. అసలు ఈ సమ్మర్స్ కి ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికన్నా నచ్చితే ఇది పర్చేస్ చేసుకోండి. డార్క్ గ్రీన్ కలర్ అన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆల్రెడీ నేను వేసేసుకున్నాను. తిరుపతి అండ్ సంక్రాంతికి తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్. తిరుపతి వ్లాగ్ ఉంది కదా, మా పాపకి పుట్టతలు దించడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు కూడా ఇది వేసుకున్నాను. సంక్రాంతికి కూడా ఇది వేసుకున్నాను. ఇదిగోండి, హ్యాండ్స్ అయితే ఎలా వచ్చింది. అండ్ ఫ్రంట్ మొత్తం థ్రెడ్ వర్క్. ఇది కూడా అంబ్రెల్లా కట్. చాలా గేర్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది డ్రెస్. దీనికి కూడా నేను 10 out of 10 ఇస్తాను. క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అలా వచ్చింది కొంచెం లైట్ గా. చున్నీ మాత్రం అండ్ డిజైన్ చూసారా, థ్రెడ్ వర్క్. హాఫ్ గోల్డ్ హాఫ్ ప్లెయిన్ క్రీమ్ అలా వచ్చింది అనమాట థ్రెడ్ వర్క్. ఇదిగోండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్, బ్యాక్ వచ్చేసి ఇలా బ్యాండ్ వచ్చింది. అన్ని అయితే 10 out of 10. నాకు చాలా బాగా నచ్చినాయి. ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకోండి. అన్ని 1000 బిలోనే వచ్చాయి నాకైతే. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.